ఇక ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చీలిక దిశలో విప్లవోద్యమం సాగుతుందన్న చర్చ జరుగుతుంది. ఇక పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న మల్లోజుల త్వరలో పోలీసులకు లొంగిపోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈయన తీరుపై అగ్ర నాయకత్వం అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలో మావోయిస్టులో చీలికన మల్లోజుల బహిష్కరణ అని ఆ పార్టీ సానుభూతి పరులో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆపరేషన్ కగార్ చిచ్చు మావోయిస్టు పార్టీని నిలువునా దహించి వేస్తోంది. అది పార్టీ సీనియర్ల నడుమ సైద్ధాంతిక విభేదాలకు తెరలేపుతోంది. మిగిలిన కొద్దిమంది కేంద్ర కమిటీ సభ్యులు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. వచ్చే మార్చిలోపు నక్సలిజాన్ని రూపుమాపి అంతర్గత భద్రతను మరింత పటిష్టం చేస్తామని కేంద్ర ప్రభుత్వం పంతం పట్టింది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ మూలాలు పూర్తిగా నిర్వీర్యం అవుతున్న సంకేతాలు అందుతున్నాయి. ఈలోపు ఆయుధం వదిలిపెట్టి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు ఉద్యమంలో సీనియర్ నెంబర్ 2గా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను ఉరఫ్ వివేక్ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ విడుదల చేయడం మావోయిస్టు పార్టీ టాప్ క్యాడర్ ను కలవరపాటుకు గురిచేసింది. అయితే మల్లోజుల ప్రకటనతో పార్టీకి సంబంధం లేదని, ఆయన పోలీసులకు లొంగిపోయే క్రమంలో ఉండడం వల్లే తమ అనుమతి లేకుండా ఆ ప్రెస్ రిలీజ్ ఇచ్చాడన్నది పార్టీ ఇతర నాయకత్వం అభియోగం. తదనంతర పరిణామాల్లో మావోయిస్టు పార్టీ నిట్టనిలువునా చీలిపోయే స్థితికి చేరింది. ఈ విపత్కర పరిస్థితులను అధిగమించడానికి మల్లోజుల వేణుగోపాల్ ను పార్టీ నుంచి బహిష్కరించాలన్న చర్చ మావోయిస్టు అగ్రనాయకత్వంలో సాగుతోంది. వరుస నష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మావోయిస్టు పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్లతో పార్టీ ఉనికి, ఉద్యమ కార్యాచరణ ప్రశ్నార్థకంగా మారింది. సెంట్రల్ కమిటీ సభ్యులు సైతం లొంగిపోతుండటంతో పార్టీలోని అంతర్గత విషయాలు పోలీసులకు చేరుతున్నాయి. అందులో భాగంగానే మల్లోజుల త్వరలో లొంగిపోనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర పోలీసులతో టచ్లో ఉన్నట్లు సమాచారం. ఆయన భార్య తారక్క 2 ఏళ్ల క్రితమే గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయారు. ఇప్పటికీ ఆమె పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఇప్పుడు సోను మహారాష్ట్ర పోలీసుల ముందు లొంగిపోవడమా, లేక తెలంగాణ ప్రాంతానికి చెందిన వారైనందున ఈ రాష్ట్ర పోలీసుల ముందు సరెండర్ కావడమా అన్న స్పష్టత రావాల్సి ఉంది. అయితే రాష్ట్ర పోలీసులకే లొంగిపోవడానికి ఇష్టపడుతున్నట్లు ఇటీవల సరెండర్ అయిన వారి నుంచి సమాచారం అందుతోంది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ కగార్ వల్ల విప్లవోద్యమ కొనసాగింపు కష్టసాధ్యంగా మారింది. కేంద్ర రాష్ట్ర పోలీసులు, పారామిలిటరీ బలగాలు భారీ సంఖ్యలో మూకుమ్మడిగా దాడులు చేస్తుండటంతో దళ కమాండర్ మొదలుకొని కేంద్ర కమిటీ సభ్యుల వరకు ఎన్కౌంటర్లలో చనిపోతున్నారు. ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గత మే 21న జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. నంబాల స్థానంలో కొత్త కార్యదర్శిని ఎంచుకోవడానికి ఇటీవల సెంట్రల్ రీజనల్ బ్యూరో లోతుగా చర్చించింది. తిప్పారి తిరుపతి అలియాస్ దేవ్జీని కొత్త కార్యదర్శిగా ఎన్నుకుంది. అయితే ఇదే సమావేశంలో మల్లోజుల భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసిందే. ప్రధాన కార్యదర్శిగా తనను ఎన్నుకోవాలని కోరుకోవడంతో పాటు పార్టీ పంతాను సమీక్షించి అవసరమైన మార్పులు అనివార్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే సైద్ధాంతిక విభేదాలు తలెత్తడంతో పాటు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోనందుకు వేణుగోపాల్ మనస్తాపానికి గురయ్యారని, అందులో భాగంగానే పత్రికలకు ఇటీవల స్వంత నిర్ణయంతో ప్రకటన విడుదల చేశారన్నది పార్టీ నాయకత్వం అభియోగం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లోజుల కోటేశ్వరరావు భార్య సుజాతక్క సైతం సిఆర్బి మీటింగ్ కు హాజరయ్యారని, 4 రోజుల క్రితం తెలంగాణ పోలీసులకు సరెండర్ అయిన ఆమె ద్వారా పోలీసులు కొన్ని వివరాలు తెలుసుకున్నారని సమాచారం. దీంతో కేంద్ర కమిటీలోని సీనియర్ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నది నిజమేనని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. మరోవైపు సాయుధ పోరాట విరమణ ప్రకటిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేరుతో ఇటీవల వెలువడిన పత్రికా ప్రకటన మల్లోజుల ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ సైతం తాజా ప్రకటనలో ధృవీకరించారు. అదే సమయంలో మొడెం బాలకృష్ణ ఎన్కౌంటర్ సందర్భంగా ఆయన దగ్గర లభించిన పలు డాక్యుమెంట్లలో మల్లోజుల వేణుగోపాల్ భిన్నాభిప్రాయానికి సంబంధించిన రాతప్రతి కూడా దొరికినట్లు పోలీసుల నిఘా వర్గాల ద్వారా తెలిసిందే. కొండపల్లి సీతారామయ్య స్థానంలో ముప్పాల లక్ష్మణరావు,
అలియాస్ గణపతిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకునే సమయంలో 1991-94 మధ్య మావోయిస్టు పార్టీలో సైద్ధాంతిక విభేదాలు తలెత్తాయి. 3 దశాబ్దాల తర్వాత మళ్లీ ఇప్పుడు పార్టీ చీఫ్ ఎంపిక విషయంలో మల్లోజుల వేణుగోపాల్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఆపరేషన్ కగార్ ఉధృతమవుతున్న తరుణంలో పార్టీ నేతలు ఎన్కౌంటర్లలో చనిపోవడం, క్యాడర్ డీమోరల్ కావడం, లొంగుబాట్లు పెరగడం, అదే సమయంలో సైద్ధాంతిక సంక్షోభం ఉన్నట్లు ఆధారాలతో సహా పోలీసులకు డాక్యుమెంట్లు చిక్కడంతో కొత్త కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన దేవ్జీ ఇకపైన ఉద్యమాన్ని ఎలా నడిపిస్తారు? మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోకుండా ఎలా సర్వైవ్ అవుతుంది? ఈ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కుతుంది? ఆపరేషన్ కగార్ను ధీటుగా అధిగమించడంతో పాటు క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని ఎలా నిలబెడుతుందన్నవి ఇప్పుడు కీలకంగా మారాయి. అగ్రపీఠం దక్కలేదన్న కారణంగా మల్లోజుల విభేదించిన తర్వాత మావోయిస్టు పార్టీ నెట్ట నిలువున చీలిపోయే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ మాజీ చీఫ్ గణపతి మల్లోజుల వర్గాలుగా విభజన దశలో సాగుతుందన్న చర్చ జరుగుతోంది. సాయుధ పోరాట విరమణపై మావోయిస్టుల నుంచి వస్తున్న భిన్నాభిప్రాయాలే ఇందుకు ఉదాహరణ అని అంటున్నారు విశ్లేషకులు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే అబూజ్మడ్ ఎన్కౌంటర్లలో మరో 2 కేంద్ర కమిటీ సభ్యులు హతమవడం మరింత సంక్షోభానికి దారితీసింది. సెంట్రల్ కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి ఇద్దరు కోవర్ట్ ఆపరేషన్ ద్వారానే ప్రాణాలు కోల్పోయారని మావోయిస్టు పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటును ముందే పసిగట్టిన పార్టీ నాయకత్వం ఆయనపై బహిష్కరణ వేటు వేసేందుకు సిద్ధమవుతోందని వెనికిడి. ఆ దిశలో అంతర్గత చర్చోపచర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మల్లగుల్లాలు వీడి ఒక స్పష్టత వస్తే వేణుగోపాల్ బహిష్కరణపై ఏ క్షణంలోనైనా అధికారిక నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నట్లు మావోయిస్టు పార్టీ సానుభూతిపరుల నుంచి అందుతున్న సమాచారం.